సింహరాశి వారికి సెప్టెంబర్ 12 శుక్రవారం రోజు జరిగేటువంటి దినఫలితాల ప్రకారం రేపటి రోజున ఎలా ఉండబోతుంది, రేపటి రోజున మీకు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది, అలాగే ఎస్ అక్షరం ఉన్న వ్యక్తితో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారనమాట. మరి సింహరాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి సింహరాశి జాతకులకు ఈ వీడియో అనేది షేర్ అవుతుందన్నమాట. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సింహరాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. సింహరాశి వారు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా వెనకడుగు వేయరండి. ఏ పని చేసినా కూడా అందులో అది జరుగుతుందా లేదా అని ఆలోచించేటువంటి మనస్తత్వం వీరికి అసలు ఉండదు. తప్పకుండా జరుగుతుంది. జరిగితే అంటే కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి ధైర్యాన్ని అలవరుచుకొని ముందుకు వెళ్తూ ఉంటారనమాట. అలాగే ఒకరి కింద బానిసత్వంగా బ్రతకడం అసలు వీరికి నచ్చదని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా సరే కష్టపడి పని చేయాలి, అందులో విజయాన్ని సాధించాలి, అంతవరకు కష్టపడుతూనే ఉండాలి అనేటువంటి మనస్తత్వాన్ని అలవర్చుకొని ఎప్పుడు కూడా ఒక సింహం ఎలా ధైర్యంగా తిరుగుతుందో, ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా అందరిలాగా సమానంగా ఉండాలి అనేటువంటి భావనను వీళ్ళు ఎప్పుడు కూడా అలవర్చుకొని ఉంటారని కూడా చెప్పుకోవచ్చండి. కానీ ఏదైనా కానీ చిన్న చిన్న విషయాలకు కొంచెం బాధపడుతూ ఉంటారండి. ఎప్పుడు కూడా ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు. కానీ కొన్ని అంటే ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలు కానీ కష్టాలు కానీ ఉంటాయి కదా, అవి మనస్సులో పెట్టుకొని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారండి. ఈ రాశి వారు ఎంతో ఓర్పు సహనం కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహరాశి వారి యొక్క మనస్తత్వం తప్పకుండా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని చెప్పి ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. కానీ చాలా మంచి మనస్తత్వం కలిగిన వారండి ఈ సింహరాశి వారు. చాలా సెన్సిటివిటీని ఎప్పుడు కూడా అలవరుచుకొని ఉంటారు. కష్టం వచ్చిందని అనుకోండి చాలా పడిపోతూ ఉంటారనమాట. ఆ కష్టం నాకు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందని చెప్పి కొంచెం కూడా బాధపడుతూ ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారండి. ఎవరికి తెలియకుండా బాధపడుతూ ఉంటారు తప్ప ఇతరులకు తెలిసేలాగా వీళ్ళు అసలు ఉండరని కూడా చెప్పుకోవచ్చు. వీరి యొక్క మనస్తత్వం కానీ నలుగురిలో మాత్రం బయటకు వచ్చి అసలు ఈ బాధ ముఖంలో లేకుండా అంటే కనిపించేవారనమాట. ఎందుకంటే వీరికి అసలు అంగీకారం వచ్చేసింది. ఒకరికి బాధలు చెప్పుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది, వీరికి మనం చెప్తే అసలు మనకు అలసైపోతాం కదా, తప్పితే ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా అని ఆలోచన ధోరణిని ఎప్పుడు కూడా అలవర్చుకొని జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్తూ ఉంటారండి. ఈ యొక్క సింహరాశి వారికి ఎప్పుడు కూడా కష్టపడతారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వారు 100% కష్టపడితే 100లో కనీసం 40కి మాత్రమే లాభాలు ఇప్పటి వరకు వచ్చాయని చెప్పుకోవచ్చండి. మిగిలిన 60% వృధా అయిపోతుందని చెప్పొచ్చు అనమాట. ఇకపై మీ యొక్క జీవితంలో గురుగ్రహ అనుకూల స్థితి కారణం చేత మీరు 100% కష్టపడితే 100% తప్పకుండా లాభం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహరాశి వారి కుటుంబం గురించి అంటే ప్రాణం అని ఇస్తారని కూడా చెప్పుకోవచ్చండి. ప్రాణం కూడా ఇస్తారని చెప్పుకోవచ్చు అనమాట. కుటుంబం గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు. బిడ్డల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఎప్పుడు కూడా మదన పడిపోతూ ఉంటారనమాట. దానికి తగ్గట్టుగా కష్టపడి పని చేయాలి అని, కృషి చేయాలని అనుకుంటూ ఉంటారు. ఏ ఒక్క రాశికి ఓర్పు సహనం ఎప్పుడైతే కోల్పోతామో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా నమ్మకం అనేది అసలు ఉండదండి. పక్క వాళ్ళకి ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని మాత్రం అసలు నమ్ముకోరు. అందువల్ల ఈ యొక్క రాశి వారు కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు జరుగుతుందన్నమాట. మీరు ఏదైనా సాధించాలని అనుకుంటూ ఉంటారో అటువంటివన్నీ కూడా మీ ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ రాశిలో పుట్టినటువంటి వారు రాబోయే రోజు నుండి మీకైతే మంచి రోజులైతే తప్పకుండా వస్తాయని కూడా మర్చిపోద్దండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైనటువంటి కష్టాలను, బాధలను, సమస్యలను ఎదుర్కొన్నారు. మీరు ఎన్నో ఇబ్బందులు అనేవి ఎదుర్కోవడం అయితే జరిగింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు చిన్న చిరునవ్వుతో, మీకు ఉన్నటువంటి ఓర్పుతో, అలాగే మీ సహనంతో మీరు ముందుకు సాగడం అనేది జరుగుతుంది. అలాగే ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క రాశి వారికి ఇక నుండి మీరు అనుకున్న విజయాలను కూడా తప్పకుండా సాధించి ముందుకు వెళ్తారండి. ముందేమో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాలని, ఇప్పుడేమో మీ సమస్యల నుండి చెప్తారు కదా అని చెప్తున్నారని అనుకోవద్దండి. ఈ రాశి వారికి ఇప్పటి నుండి జరగబోయేది చెప్తున్నాను అనమాట. ఇప్పటిదాకా జరిగింది చెప్పాను, ఇప్పుడు నుంచి జరగబోయేది చెప్తానమాట. కొంతమంది కన్ఫ్యూజన్ అయితే అయిపోతూ ఉంటారనమాట. ముందేమో మంచి రోజులు ఉన్నాయని అంటారు, జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. ఇక ఈ రెండు కూడా జరుగుతాయి కదా, మంచి రోజులు అనేవి రావు కదండి అని జరుగుతూనే ఉంటాయి కదా అని, వాటి నుండి ఎలా అధిగమించాలని, తప్పించుకోవాలని ఆలోచనలు కూడా మనకు ముందే రావాలన్నమాట.
అంటే ముందు కొంచెం ఏదో జరుగుతుందో, ఏదో కొంచెం అవగాహన అంటే ఇప్పుడే మనం జాగ్రత్త పడతాం కదా! దాని గురించి తప్పించుకోవడానికి మనకు ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నామో తెలుసుకోవాలి. అలాగే రాబోయేటువంటి రోజుల్లో మీకు మంచి శుభవార్తలైతే వినేటువంటి మాటలైతే ఖచ్చితంగా మీరు వింటారండి. అంతటి పెద్ద శుభవార్తలు మీకు ఇప్పుడు వినబోతున్నారన్నమాట. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క రాశివారు ముఖ్యంగా దైవాన్ని ఎప్పుడు కూడా ఆరాధన చేయడం వలన చాలా ముఖ్యమైనటువంటి విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా దైవం యొక్క సహనం అనేది మీకు తోడుగా నీడగా ఎల్లవేళలా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశివారిలో పుట్టినప్పటి నుండి ఈ యొక్క రాశి వారిలో పుట్టినటువంటి వారు పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు, కానీ మిమ్మల్ని మీరు నమ్ముకోరండి. ఎందుకంటే చేయవలసినటువంటి 2 ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మొదటగా మీరు దైవారాధన చేయడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం అనమాట. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు. కాబట్టి ఈ యొక్క రాశి వారిలో ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలని అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు ఖచ్చితంగా నమ్ముకోవాలి. అలాగే ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా డౌట్ ఉండిపోవడం, అలాగే మీలో మీరే సందేహపడిపోతూ ఉన్నట్లయితే కనుక ఎప్పుడు కూడా ఉంటూ ఉంటారనమాట. అంటే మాకు ఏ పనైనా జరుగుతుందా లేదా, మేము ఇంతకు సంతోషంగా ఉంటామా, మా జీవితం ఎప్పుడు ఇలానే బాధపడుతూ ఉండాలా, మాకంటూ మంచి రోజులు రావా, ఎప్పుడు కూడా అనే అనుమానపు భావాన్ని మీరు మీకే రేకెత్తించుకొని కుమిలిపోతూ ఉంటారండి. నమ్మకంతో ఎప్పుడు కూడా ఏ పనినైనా మొదలు పెట్టండి, అందులో మీకు అన్నీ కూడా విజయాలే తప్పకుండా వస్తాయన్నమాట. ఇంకా రేపటి రోజున మీ జీవితంలో చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి ఆ ప్రభావాలు అయితే మీకు జీవితంలో చోటు చేసుకోబోతున్నాయన్నమాట. మీకు ఎప్పుడైతే ఎవరైతే అప్పు ఇచ్చారో అంటే వారికి తిరిగి ఇవ్వడం కానీ, మీరు ఇచ్చినటువంటి అప్పుని ఎదురు చూసేటువంటి వారికి అప్పును తిరిగి తప్పకుండా మీ చేతికి ధనం అనేది వస్తుందండి. ఎటువంటి ఇబ్బందులు పడకుండా మీ ధనాన్ని మీ చేతికి అందింపచేస్తారనమాట. మీకు ఒక మంచి శుభవార్తగా మిగిలిపోతుందండి రేపటి రోజున. అంటే ఎప్పుడైనా సరే మీకు డబ్బులు రిటర్న్ ఇవ్వాలని, అంటే మీకు ఒక శత్రువులాగా చూస్తూ తప్పించుకోవడం తిరుగుతూ ఉంటారు కదా, అలా చూస్తూ ఉంటారు కదండి. అటువంటి వారికి మీ డబ్బు మీరు మీ చేతికి అందే బాధ్యత తప్పకుండా మీ చేతికి సక్రమంగా అనుకున్న సమయానికి మీ చేతికి ధనాన్ని అయితే ఇస్తారండి. చాలా మంచిగా కూడా మీకు రేపటి రోజున అనిపిస్తుందండి. మిమ్మల్ని అంటే మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారనమాట. మిమ్మల్ని బాధ పెట్టకుండా మీ ధనాన్ని మీ చేతికి తప్పకుండా ఇస్తారనమాట. మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నా వారు వడ్డీ లేకుండా కనీసం అసలు ఇవ్వమని అలా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా అడిగేటువంటి రోజులు కూడా రేపటి రోజున కనిపిస్తుంది. మొత్తానికి మీకు రేపటి రోజున చాలా అంటే చాలా అనుకూలంగా అయితే ఉంటుందన్నమాట. విద్యారంగానికి సంబంధించినటువంటి వారికి, విద్యకు సంబంధించినటువంటి వారికి అనుకూలంగా కూడా ఉంటుందండి. ఉపాధ్యాయులకు రేపటి రోజున చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలామంది రేపటి రోజున కానీ ప్రయాణం చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక రకంగా మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మనం ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటామన్నమాట. మీరు ఎన్నో రకాలైనటువంటి బాధలని పడుతూ ఉంటారు. కాబట్టి మీరు తప్పకుండా రేపటి రోజున మీ సంకల్పం అనేది నెరవేరుతుంది. కానీ మీరు ఎస్ అనే అక్షరం ఉన్న వారి పేరుతో మొదలయ్యేటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. తప్పకుండా అటువంటి అక్షరంతో మొదలయ్యేటువంటి ఉన్నటువంటి పేర్లు ఉంటారు కదా, వారితో కొంచెం జాగ్రత్తగా అయితే తప్పకుండా ఉండాలని. ఎందుకంటే అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఇంతకు ముందే మిమ్మల్ని బాధ పెట్టి ఎంతో హింసించి మీరు ఇప్పటికీ దూరంగా ఉంటారు. అయినా కూడా ఆ వ్యక్తులు మీ జీవితంలో మళ్ళీ తారసపడుతూ ఎదురుపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా మీ జీవితంలో వచ్చి మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని కూడా ప్రయత్నిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఎస్ అనే అక్షరంతో మొదలయ్యేటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తులతో తప్పకుండా రేపటి రోజున తగాదాలు జరుగుతాయి. కాబట్టి ముందే దూరంగా ఉండడం చాలా ఉత్తమం. అటువంటి వారికి దూరంగా ఉండి మీ మనసుని మీరు ప్రశాంతంగా ఉంచుకోవాలి కదా. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు బాధ పెట్టాలని, మిమ్మల్ని ఎప్పుడెప్పుడు అవమానపరచాలని, కించపరచాలని, దిగజార్చాలని అనేటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీకు ఇంతకు ముందు తెలిసినటువంటి గొడవలు జరిగి ఉంటాయి. కాబట్టి అటువంటి వ్యక్తులతో తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సినటువంటి పరిస్థితులు అయితే రేపటి రోజున మీకు కనిపిస్తుంది. తప్పకుండా ఎస్ అక్షరంతో మొదలైనటువంటి వారితో శత్రుత్వం మీకు తప్పకుండా ఉంటుంది. కాబట్టి అందరూ కాదండి, అందరూ ఎస్ అక్షరంతో ఉన్నటువంటి పేర్లు కాదనమాట, కొంతమంది మాత్రమే అన్నమాట. కొంతమంది మీకు పడని వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటే తప్పకుండా మీరు రేపటి రోజున దూరంగా ఉండడం చాలా ఉత్తమమైనటువంటి విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా రేపటి రోజున మీకు తప్పకుండా లక్ష్మీదేవి గుడికి వెళ్ళి లేదా కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి తప్పకుండా దీపారాధన చేసుకోండి. మీకు రేపటి రోజున అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట.
చూశారు కదండి సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చింటే కనుక తప్పకుండా చూసి వెళ్ళే వారందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.